ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారాలు. ఒక పవిత్రమైన ఆశయంతో శిథిల దేవాలయాల పునరుద్ధరణ కోసమని హైందవ ధర్మ పరిరక్షణ విశ్వవ్యాప్తం చేయటంలో భాగంగా హరినామ సంకీర్తన ప్రతి గ్రామంలోనూ ప్రతిధ్వనించాలా అన్నటువంటి ఒక మహత్తర ఆశయంతో బృహత్ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే పచ్చముఠాల కోసమని శ్రీవాణి నిధుల్ని ఈ రోజున దుర్వినియోగం చేయటానికి నడుం బిగించి జీవోనే ఇచ్చినారు. ధర్మ పరిరక్షణకు దీపస్తంభంగా నిలిచినటువంటి పథకం శ్రీవాణి పథకం. ఒకవైపు భక్తునికి, మరోవైపున ధర్మ పరిరక్షణకు రెండింటికి అనుసంధానం చేస్తూ ఈ రెండు భావాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి. నిరుపేద ప్రాంతాలలో ఆలయ నిర్మాణం, ధర్మ ప్రచారం, వైదిక సంస్కృతి పరిరక్షణ వంటి మహోన్నత లక్ష్యాలతో ప్రారంభమైన ఈ పథకం 10,000 రూపాయలు విరాళం ఇచ్చే భక్తుడికి విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తూ ఆ నిధులను ఈ ధార్మిక సేవలకు వినియోగించాలని సంకల్పించినాం. కానీ ఈ రోజున ఆ ఆశయ దీపం, ఆ అక్షయ దీపం పవిత్రంగా కనిపించాల్సినటువంటి ఆ అక్షయ దీపం తెలుగుదేశం పార్టీకి అత్యంత అపవిత్రంగా కనపడి, తెలుగుదేశం రాజకీయ ప్రభావాల నీడ కారణంగా అది ఆ నీడ పడిన క్షణం నుంచి మసకబారటం ప్రారంభించింది. ఈ రోజున టీటీడీ అధ్యక్షుడు, ఒక పాలక మండలి సభ్యుడు, స్థానికుడైనటువంటి వాడి హస్తం ఉన్నదనని కోడై కూస్తున్నది. 9 గంటల 1:30 నిమిషాలలో 800 టికెట్లు అయిపోవటం ఏంటి? 9 గంటల 10 నిమిషాలకు 15 నిమిషాలకు అదే బ్రోకర్ల ద్వారా ఆ టికెట్లు రిలీజ్ కాబడుతున్నాయి. ఇది ఆశ్చర్యకరమే కాదు, టీటీడీకి అవమానకరమైనటువంటి విషయం. బిఆర్ నాయుడు గారికి సొంత ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉన్నది. దాని పేరు ట్రావెల్ క్లబ్ 4X. ఈయన దాదాపు ఈ 30 సంవత్సరాలుగా ఈ ట్రావెల్ క్లబ్ 4X అన్నదాన్ని నడుపుతున్నాడు. ఈ ట్రావెల్ క్లబ్ 4Xకి చెన్నైలో ఈరోజు పట్టుబడ్డటువంటి పద్మావతి ట్రావెల్ ఏజెన్సీకి, అలాగే ఇక్కడ బ్రోకర్లుగా ఉండి టికెట్లు అమ్ముతున్నటువంటి ట్రావెల్ ఏజెంట్లకి ఉన్నటువంటి సంబంధం మీద విజిలెన్స్ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంకటేశ్వరుని నిధులన్నీ కూడా లోకేష్ పాలవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం. దీనికి సంబంధించి హైడ్రాకు కంప్లైంట్ కూడా ఇచ్చినారు. ఎవరిచ్చినారు? హైడ్రాకు హరినాథ్ ఆయన పేరు రంగనాథ్ గారు, హరినాథ్ అనుకుంటా, ఎవరో లేదు మనకు. ఆయనకు చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు, అందులో ఒకరు హనుమంతరావు గారని జూబ్లీ హిల్స్ ఫార్మర్ సెక్రటరీగా ఉన్నారు ఆయన గారు. అట్లూరి సుబ్బారావు గారని 25 సంవత్సరాల క్రితం ఆయన ధర్మ ప్రచార పరిషత్తులో సభ్యులుగా కూడా ఉన్నారు. అట్లాగే బిఎస్సి ప్రకాశ్రావు అనే లబ్ధ ప్రతిష్ఠులు, అలాగే బి ప్రకాశ్రావు గారు అనేటువంటి మరొక ప్రముఖుడు, డి శ్రీనివాస్ గారు అనేటువంటి మరొక ప్రముఖుడు. ఈయన గారు బిఆర్ నాయుడు గారు TV5 ఆఫీసులో వాటర్ బాడీని ఆక్రమించినాడు. మీరు మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఇలా వాటర్ బాడీలు ఆక్రమించిన చోటంతా కూడా బిల్డింగులను కూలగొట్టినారు.
TV5 మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని. అంతేకాదు కాకుండా ఈ TV5 నాయుడు గారు తన ఇంట్లో, అది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉన్నది, దాదాపు ఆయన ఇంటి ప్రాంగణంలో మరొక 500 చదరపు అడుగుల హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి పార్కు స్థలాన్ని ఈయన తన కాంపౌండ్లోకి కట్టేసుకొని నేను దాన్ని పరిరక్షిస్తున్నాను అని పీఠాధిపతులు చెప్పినట్టు హైదరాబాద్ GHMCకి చెప్పాడు. మొత్తం ఆయన అక్కడ ఒక 500 చదరపు అడుగులు TV5 ఆఫీసెస్ వాళ్ళు రోజు TV5లో మాట్లాడుతూ ఉంటారు. కరుణాకర్ రెడ్డి వాటర్ బాడీని ఆక్రమించినాడు, మా వాళ్ళు రాంబాబు ఆక్రమించినాడు, లేకపోతే మా వైసీపీ వాళ్ళు ఆక్రమించినారు, ఆడ తెలంగాణలో వాళ్ళకి ఎవరెవరు నచ్చలేదో వాళ్ళందరి మీద వాళ్ళు ఆక్రమించినారు, వీళ్ళు ఆక్రమించినారని చెప్తూనే ఉంటారు. అయ్యా జూబ్లీ హిల్స్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి హనుమంతరావు గారు, అట్లూరి సుబ్బారావు గారు అని ఆయన నాకు తెలిసి చాలా ప్రముఖుడైనటువంటి బిల్డర్ అనుకుంటాను, రియల్ ఎస్టేట్ ఓనర్ ఏదో, వీళ్ళంతా కలిసి మీ మీద హైడ్రా కమిషనర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్, దీని మీద సమాధానం చెప్పవలసినటువంటి అవసరం బిఆర్ నాయుడు గారికి ఉంది. ఇతరులకు శుద్ధులు చెప్పటం కాదు, అవి ఆచరించటం చేయాల. రాజశేఖర రెడ్డి గారి మీద ఒక అపవాదు వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత అవి ప్రభుత్వ భూమి అని దాదాపు 200 ఎకరాలు వెంటనే ఇచ్చేయటం జరిగింది. నాకు తెలియదు, నేను ఇచ్చేస్తున్నాను అని పులివెందల్లో, ఇడుపులపాయలో. బిఆర్ నాయుడు గారు కూడా ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వెంటనే TV5 ఆక్రమించినటువంటి ఆ 500 చదరపు అడుగుల స్థలాన్ని వెంటనే GHMCకి ఇచ్చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. సరే, మీ మీద అంత దారుణాతి దారుణమైనటువంటి అపవాదు వస్తేనే మీరు అసలు లెక్కే చేయనటువంటి